అందరికీ నమస్తే. నేను మీ ఆంజనేయులు. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఒక న్యూ అప్డేట్ వచ్చేసింది అనమాట. ఏంటంటే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 లేఖలు రాయడం జరిగింది. ఆ లేఖల యొక్క సారాంశం ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు 50% నిధులు జమ చేయండి. భారతమాల పరియోజన కింద ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు 4048 హెక్టార్ల భూమిని వెంటనే సేకరించి ఇవ్వాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి లేఖ రాశారు. అందులో హైదరాబాద్ చుట్టూ 26,000 కోట్లతో 350 కిలోమీటర్ల పొడవున నిర్మించినటువంటి రీజనల్ రింగ్ రోడ్కు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 50% మొత్తాన్ని వెంటనే జమ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో 32,383 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నటువంటి 751 కిలోమీటర్ల పొడవైన 11 రహదారులను 4,332 హెక్టార్ల భూమి రీజనల్ రింగ్ రోడ్తో సహా అవసరం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 284 హెక్టార్ల మాత్రమే సేకరించి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు స్వాధీనం చేసింది. ఇంకా 4,048 హెక్టార్లు సేకరించి ఇవ్వాల్సి ఉంది. ఇదే విషయాన్ని గత ముఖ్యమంత్రి తెలియజేస్తూ 2023 మార్చి 15 లేఖ రాస్తే ఆశించిన సహకారం అందలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మించే రీజనల్ రింగ్ రోడ్ వ్యయాన్ని పూర్తిగా భరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే భూసేకరణకు అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున పంచుకోవాలన్న ఒప్పందం ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మొత్తం 2,585 కోట్లను వెంటనే జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థకు జమ చేసి రింగ్ రోడ్ నిర్మాణం ప్రారంభించడానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మొత్తాన్ని వెంటనే జమ చేయకపోతే భూసేకరణ పనులు ఆలస్యమై రహదారి నిర్మాణంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. దానివల్ల హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. వ్యక్తిగత చొరవ చూపించి 11 జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు అవసరమైన నిధులను వెంటనే జమ చేయాలి అని కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్లో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన న్యూస్ అప్డేట్. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మన హైరా ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.